మన ప్రభువు రక్షకుడకు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీకు మీ కుటుంబానికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. యోహాను గారు రాసిన మొదటి పత్రిక మనం చూస్తున్నాం. ఇందులో 1 నుంచి 10 వచనాలు మనం మాట్లాడుకున్నాం. ఎవరెవరు ఎక్కడ మాట్లాడారో వచనం వెంబడి వచనము అక్కడ మనం తీసుకున్న సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకున్న మన యొక్క దైనందిన జీవితాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళొచ్చు. అంటే ఇలాగా మనం చూస్తే ప్రభుని మహింపరిచే ప్రభు యొక్క మన దైనందిన జీవితంలో ముందుకు వెళ్ళటానికి ఎక్కువ మనము ఆ వాక్యాన్ని గట్టిగా పట్టుకోవచ్చు. 119వ సంకీర్తనలో ప్రకారంగా. అంటే ఇక్కడ యోహాను గారు రాసిన మొదటి పత్రిక రాసింది యోహాను గారు. యోహాను సువార్త, యోహాను గారు రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, ప్రకటన గ్రంథం 5 ఈయన రాశారు. బాగా వృద్ధాపనంలో ఈయన రాయటం జరిగింది. అయితే ఇంచుమించు మనం కాలాన్ని బట్టి మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఏ కాలాన్ని రాయబడ్డదంటే ఇంచుమించుది మనకి క్రీస్తు శకం 90లో ఎఫెసుల నుండి రాసింది. ఇది యోహాను గారి అపొస్తలుడగు యోహాను గారే రాయబడ్డ మాటలు ఇవి. అయితే ఈ మాటలు మనము ఎందుకు ఈరోజు ధ్యానిస్తున్నామంటే ఒకసారి మనము వీళ్ళు దీన్ని ఒకసారి మనం ఈ యొక్క నేపథ్యం మనం చూసుకున్నట్లయితే వీళ్ళు అబద్ధ బోధన తీసుకొచ్చారు. యేసును శరీర ప్రకారంగా వచ్చాడైనా ఆ వాక్యము దేవుడైన ఆ వాక్యము శరీరంగా వచ్చారని పరిశుద్ధాత్మ తండ్రి కూడా సాక్ష్యమిస్తే పరిశుద్ధాత్మ ఆదరణకర్త సాక్ష్యమిస్తే ఆ సాక్ష్యాన్ని నమ్మలేకపోగా పైపెచ్చు ఆయన శరీరధారిగా రాలేదని అబద్ధమైన బోధ వచ్చేసింది. ఎందుకంటే ఇందులోనే 2 అధ్యాయానికే మనం ఒకసారి వెళ్ళినట్లయితే 2 అధ్యాయంలో ఒకసారి మీరు యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2 అధ్యాయానికి వెళ్ళినట్లయితే 17వ వచనం చూడండి. లోకము దాని ఆశ గతించిపోచున్నావు కానీ దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరం నిలిచునని అంటున్నాడైనా 18వ వచనంలో 2 అధ్యాయం యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2 అధ్యాయంలో 18వ వచనంలో అంటున్నాడైనా, చిన్నపిల్లరా ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధొచ్చినని మీరు వింటారు కదా. ఇప్పుడు అనేకులు క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనిచున్నాము. వారు మనలో నుండి వెళ్ళిరి గాని వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్ష పరచబడినట్లు వారు వెళ్ళిరి. సో ఎంత తేటగా చెప్తున్నాడు ఆయన మాటలు. అంటే మనము ఇక్కడ అర్థం చేసుకోవచ్చింది ఏంటంటే, మెయిన్ పాయింట్ ఏంటంటే అబద్ధమైన బోధ వచ్చింది నేపథ్యంలో. జ్ఞానాన్ని తిరస్కరించే వ్యక్తులు వచ్చారు. వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకనే చిన్నపిల్లలారా అంటే చిన్నపిల్లలు అంటే పసిపాలులు కాదు అని చెప్పేది. వాక్యాన్ని విని బాప్తిసం తీసుకుని రక్షణ అనే వాడ ఎక్కినప్పుడు మనం అందరం చిన్నపిల్లలమే. వాక్యం ఇంకా అనుభవం లేనప్పుడు మనం అందరం చిన్నపిల్లలు. ఆయన పెద్దతనం కదా. యోహాను గారు పెద్దతనైనా అపొస్తలుడైనా చిన్నపిల్లలని మెనసం చేయబడ్డదంటే పసిబాలులకి వాక్యం చెప్తున్నారు చూడండి అని అంటే తీస్తారు. ఇక్కడ పసిబాలు కాదు, మనమే చిన్నపిల్లలు. ఎవరైతే వయసుకు వచ్చిన వారు ఉన్నారో, ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో, ఎవరైతే రక్షణ కృపని వాడెక్కారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు యోహాను గారు చిన్నపిల్లారంటే. కాబట్టి మనం 2 అధ్యాయం అంతా కూడా మనము ఈ రోజుని ఎవరెవరు ఎక్కడెక్కడ మాట్లాడారో, ఏంటి అభిషేకం అంటే ఏంటి, పరిశుద్ధుని వల్ల అంటే ఎవరు, ఆయన అంటే ఎవరు, ఇదంతా కూడా మనము చూద్దాం. అయితే ఇందులోనూ నేను ఒక మాట నేను ఇక్కడ మర్చి ఉన్నాను. ఆ మాట మనం చెప్పి నేను ముందుకు తీసుకుని వెళ్తాను. యేసే శరీరధారణని ఎవరైతే ఒప్పుకోలేదు అతడు దేవుని సంబంధి కాదని పరిశుద్ధాత్ముడు తేటతెల్లగా చెప్పేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ పాపాన్ని ఒప్పుకోవాలి, ప్రేమగా జీవించాలి, మనకు నిత్య జీవం ఉన్నదని
ఈ పత్రికలోనే 5 అధ్యాయం 13 వచనము ఆయన చెప్పేస్తున్నారు. అందుకనే ఒకటిలోనే మీరు చూస్తే 1 అధ్యాయం 3, 4లో చూస్తే మాతో కూడా మీకు సహవాసం కలుగుటకై, అంటే తండ్రితోనూ కుమారునితోనూ మీ ఆనందం ఏమంటాడంటే, ఆయన మీ ఆనందం పరిపూర్ణకు వీటిని రాయిచున్నాను అంటున్నారు. కాబట్టి మీకు అర్థమైంది, కొన్ని మాటలు అయితే మీకు అర్థమయ్యాయి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చిన మాట ఇంకోటి కూడా ఇక్కడ ఉంది. నేను చెప్పవచ్చిన మాట ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఏంటంటే ప్రేమ చూపించాలి. ప్రేమ లేని వారు ఎవరు ఇక్కడ ఇందులోనూ? ఆది కాండంలో జరిగిన సందర్భాన్ని కూడా ఇక్కడ మనకి యోహాను గారు రాసిన పత్రికలో మనకు కనపడుతుంది. కయ్యోను వస్తాడు ఇక్కడికి. కయ్యోను ప్రేమ లేకుండా జీవించాడంటే ప్రేమ లేకుండా జీవించాడు. కాబట్టి దాన్ని మనం అలా చూసుకుంటూ వెళ్ళాలి. అయితే 2 అధ్యాయము నేను మీకు చెప్పడానికి సిద్ధపడుతున్నాను. అయితే కొన్ని ఒకసారి మనం ఈ యొక్క డాక్టరింగ్ విన్నట్లయితే 1:5లో దేవుడు వెలుగై ఉన్నాడు అంటారు. ఆయన యందు చీకటి ఏమాత్రం లేదంటాడు ఆయన. 2వ పాయింట్ ఇందులో చూస్తే కుమారుడు మన కోసం కుమారుని యొక్క రక్తం పాపాన్ని కడిగింది అంటాడు ఆయన. 3వ పాయింట్గా చూస్తే కుమారుడు పాపాన్ని పరిహారం, అంటే కుమారుడు పాపాన్ని ఏమంటారు దాన్ని, పాపాన్ని కడిగేశాడు పరిశుద్ధాత్మ ద్వారా. 3వ పాయింట్గా చూస్తే మూడో పాయింట్గా చూస్తున్నాం కదా, కుమారుడు మన కోసం మన పాపాలు ఆయన మీద వేసుకున్నాడు. అందుకే దేవుని గొర్రెపిల్ల, లోక పాపంలో మోసపోయిన దేవుని గొర్రెపిల్ల అని ఇది మనకు తెలుస్తుంది. ఇందులో రెండులోనే ఈ మాట ఒకసారి ఉంటుంది చూడండి, ఒకసారి చదువుతాం. ఆయనే మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు, దేవుడు తన కుమారుణ్ణి పంపును. ఇది గుర్తుపెట్టుకోవాలి. 4:10లో కూడా దేవుడు తన కుమారుని పంపిన మాట ఉంటుంది. ఆయనే మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. యేసుప్రభు గారి గురించి. ఓకే, దీన్ని మనం తేటతెల్లగా మనం అర్థం చేసుకున్నట్లయితే ఇంకా మనం ఒకసారి 4లో పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం ఇందులోనే వస్తుంది. ఇందులోను ఈ 2 అధ్యాయంలో మనకి 2 అధ్యాయం 20వ వచనంలో వస్తుంది, 27వ వచనంలో వస్తుంది. అభిషేకం అంటే ఏంటన్నది ఈ 2వ అధ్యాయము 2 అధ్యాయము 20వ వచనం వస్తుంది, 2 అధ్యాయము 27వ వచనం వస్తుంది. పరిశుద్ధన అవి యొక్క అంశం. 5వ పాయింట్ ఏంటంటే మనం పరీక్షించబడుతున్నాం. ఏ ఆత్మ ఏంటో, అది దురాత్మో లేకపోతే క్రీస్తు యొక్క ఆత్మ మనలో నివసిస్తుందో, పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తున్నాడా అన్నది మనల్ని మనం పరీక్షించుకుంటాకి సమర్థతను పరిశుద్ధాత్ముడు కలగజేశారు. 6వ పాయింట్ అంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. అందుకని 4:8లో కానీ 4 అధ్యాయం 16వ వచనంలో కానీ దేవుడు ప్రేమ అయి ఉన్నాడు దీనివల్ల అని మనకి అపోస్తలుడైన యోహాను గారు మనకు తేటతెల్లగా చెప్తారు. అందులో 7వ పాయింట్ ఏంటంటే 3 సాక్ష్యాలు. రక్తం ఇస్తుంది సాక్ష్యం, నీళ్ళు ఇస్తున్నాయి, ఆత్మ ఇస్తుంది. ఈ 3 కలిపి పరిశుద్ధాత్ముడే సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే ఆయన ఎండింగ్ ఎప్పుడైతే ఆయన బాప్తిసం తీసుకుని ఒడ్డుకు వచ్చారో ఆ నీళ్లు సాక్ష్యం ఇస్తున్నాయి. మరి నీళ్ళలోంచి గొడ్డు వచ్చినప్పటికీ ఆ పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తున్నారు, దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడని. మళ్ళీ లోకసువార్త 24వ అధ్యాయంలో రక్తం, ఆయన రక్తాన్ని ఎప్పుడైతే బల్లి పొడిచారో అప్పుడు రక్తం కూడా సాక్ష్యం ఇస్తుంది కదా. మరి ఆయన ఎప్పుడైతే ఆ సిలువలో కార్చిన రక్తం కూడా సాక్ష్యం ఇస్తుంది, పరిశుద్ధాత్ముడు కూడా సాక్ష్యం ఇస్తున్నారు. ఈ 3 కూడా ఏకమై ఉన్నారు. అందుకనే ఏకత్వం కలిగి ఉన్నారని మనం ఎప్పటికీ కూడా మనం మర్చిపోకూడదు. రైట్. తర్వాత 8వ పాయింట్ అంటే కుమారుని యందు మనకు నిత్య జీవం ఉంది. అది 5 అధ్యాయం 11, 12 కానీ 11 అధ్యాయం కానీ 5 అధ్యాయం 11వ వచనం కానీ 12 వరకు కూడా మనకి తెలుస్తుంది. దేవుడు మనకు నిత్య జీవం దయచేసుని ఈ జీవం ఆయన కుమారుని యందు జీవం అనగా ఆత్మ జీవం అనగా ఆత్మ. రైట్. ఇదండి మనం సిద్ధాంతం. మనం ఇలా చూసుకుని ముందుకు వెళ్ళాలి. మనం అనుసరించవచ్చింది ప్రేమ కలిగి ఉండాలి.
తర్వాత దేవుని ప్రేమను బట్టి మనం ముందుకు వెళ్ళాలి. తర్వాత మనం ఇతర వారి కోసం ప్రాణం పెట్టేవారు, మన కోసం ప్రభు ప్రాణం పెట్టారు కాబట్టి ఇతర వారి పట్ల కూడా మనం జాలి కలిగి ఉండాలని తేటతెల్లగా మనకి ఇక్కడ తెలియపరచబడుతుంది. ఇది రైట్. ఇక్కడ నుంచి మీరు ఇప్పుడు వరకు అన్నారు కదా, దీని యొక్క నేపథ్యం అన్నారు. ఇప్పుడు మనం 2వ అధ్యాయానికి వెళ్దాం. 2వ అధ్యాయం 1వ వచనం. చిన్న పిల్లలారా, మీరు పాపం చేయకుండాటకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనా పాపం చేసినలా నీతిమంతుడు యేసుక్రీస్తు అంటే కుమారుడైనట్టు చూడండి అని ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. తండ్రి కుమారుడు. 2వ వచనం. ఆయనే అంటే కుమారుడు మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. 3వ వచనం. మనము ఆయన అంటే కుమారుని ఆజ్ఞలు గైకొన్నలా దీనిని బట్టి ఆయనను అంటే కుమారుని ఎరిగి ఉన్నామని తెలుసుకుంటాం. చాలా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 3వ వచనమే మనము ఆయన అంటే కుమారుని యొక్క ఆజ్ఞలు గైకొన్నాడలా దీన్ని బట్టి ఆయనను అంటే కుమారుని ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. ఆయనను అంటే ఎరిగి ఉన్నామని చెప్పుకున్నాను అంటే బ్రాకెట్లో కుమారుడు అని పెట్టాను చూడండి. కుమారుడు ఆయన కుమారుని యొక్క ఆజ్ఞలు గై కొననివాడు అబద్ధకుడు. ఎవరైతే యేసుప్రభు గారి యొక్క ఆజ్ఞలు పాటించుకోవట్లేదో, దేవునిలో వాళ్ళు నడుస్తలేదో, దేవుని ప్రకారంగా వాళ్ళు ఉండలేదో వాళ్ళు అబద్ధకుడు అవ్వారు. 5వ వచనం. కుమారుని వాక్యం ఎవడు గైకును ఆయన అనగా వాళ్ళు చూడండి కుమారుడు అని పెట్టండి. వానిలో దేవుని అంటే తండ్రి ప్రేమ పరిపూర్ణమైన దీన్ని బట్టి మనము ఆయన యందు ఉన్నాం అంటే కుమారుని బట్టి ఉన్నామని తెలుసుకుంటున్నాం. ఆయన యందు అంటే మళ్ళీ 6వ వచనంలో ఆయన ఎంతంటే కుమారుని యందు నిలిచి ఉన్నామని చెప్పుకున్నవాడు కుమారుడు ఎలాగైతే నడిచారో, ఏదైతే మనకి ఏ స్వరూపాన్ని ఇచ్చేసి వెళ్ళిపోయారో. అందుకనే గలతీయులు రాసిన పత్రికలో మీరు చూస్తే మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళిపోతున్నారు, ఆ క్రీస్తు యొక్క స్వరూపానికి మీరు దూరం పడిపోతున్నారని తేటతెల్లగా మనకి ఆయన చెప్పడం జరుగుతుంది అపొస్తలుడైన పౌలు గారు. అంటే ఏంటి ఆ స్వరూపం? క్రీస్తు యొక్క స్వరూపంగా మనం మార్చిపడాలి, క్రీస్తు యొక్క ప్రేమగా మనం మార్చిపడాలి. ఆయన ప్రేమ లేకపోతే చూడండి ఒకసారి గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. నా చిన్న పిల్లారా, క్రీస్తు యొక్క స్వరూపం మీ యందు ఏర్పడ వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. అంటే మళ్ళీ ఆచారానికి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ ధర్మశాస్త్రం కింద వెళ్ళిపోతున్నారు. ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికే కదా ప్రభు వచ్చారు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నేను 6వ వచనం వరకు యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం వరకు చదివాను. 7వ వచనం కానీ చదువుతున్నాను. ప్రియులారా, మళ్ళీ కుమారుడు మొదటి నుండి ఇచ్చిన పాతాజ్ఞే ఆయన యందు మళ్ళీ కుమారుని యందు చూడండి బ్రాకెట్లో మీ యందు అది నిజమై ఉన్నది. 9:11 వెలుగులో ఉన్నావని చెప్పుకుని సహోదరుని ద్వేషించేవాడు చీకట్లో ఉన్నాడు. 12వ వచనం. ఆయన అంటే మళ్ళీ కుమారుడు. ఆయన నామము నిమిత్తం మీ పాపములు క్షమింపబడినవి. 13వ వచనం. ఆదుని ఉన్నవాడిని అంటే కుమారుడు. ఆదుని నుంచి ఎవరున్నారు? కుమారుడు. దేవుడీనా? దేవుడీనా 13వ వచనం చదివాను కదా. ఆదుని ఉన్నవాడిని కుమారుని యందు. 14వ వచనం చదువుతున్నాను. తండ్రి వాక్యం మీ యందు నిలిచి ఉన్నదని. తండ్రి వాక్యం అంటే తండ్రి, ఆయన పరిపూర్ణతే, ఆయన మాటే, ఆయన ఆజ్ఞ, ఇవన్నీ వస్తాయన్నమాట. తర్వాత 15వ వచనం. లోకమును ప్రేమించిన వానిలో తండ్రి ప్రేమ లేదు. లోకాన్ని ఎవరైతే ప్రేమించారు? కయ్యోను లోకాన్ని ప్రేమించారు. ఇంకా చాలామంది లోకాన్ని ప్రేమించిన వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ గురించి. తర్వాత ఎన్నో వచనం చదువుకున్నాం? 15 చదువుకున్నాం కదా. తర్వాత మీరు కొన్ని విషయాలు మీరు ముందుకు వెళ్ళినట్లయితే ఇంకక్కడి నుంచి మీకు ఇందులో నేను ఇక్కడ
తప్పుగా పడ్డది కొంచెం. అయితే ఇక్కడ మీరు 20 వచనానికి మీరు 15 వచనం చూడండి. ఈ లోకములో ఉన్నైనను లోకంలో ఉన్న వాటినను ప్రేమింపకూడదు. ఎవడైనా లోకంలో ప్రేమించినట్లా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. అంటే దేవుని ప్రేమ. లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవడంబు. తండ్రి వల్ల అంటే తండ్రే పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. 17 లోకము దాని ఆశ గతించిపోవును గాని దేవుని చిత్తాన్ని జరిగించేవాడు. డైరెక్టర్గా మనం 20 వచనానికి వచ్చేస్తే, అయితే మీరు పరిశుద్ధుని వల్ల అభిషేకం పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. ఎవరి పరిశుద్ధుడు? చూడండి 20 వచనంలో, మీరు పరిశుద్ధుని వల్ల, కుమారుని వల్ల, యేసుక్రీస్తు వల్ల అనమాట. అంతే కదా, యేసుక్రీస్తు వల్ల అనమాట. అభిషేకం అనగా పరిశుద్ధాత్ముడు. రాసిన చూడండి, అభిషేకం అనగా పరిశుద్ధాత్మ. 22 వచనం, తండ్రి కుమారుని ఒప్పుకొన్నవాడు క్రీస్తు వారిదే. తండ్రిని కుమారుని కొనని వాడే క్రీస్తు విరోధి. 23 కుమారుని అంటే ఒప్పుకునే ప్రతివాడు తండ్రిని ఒప్పుకుంటారు. 25 నిత్యజీవం అనుగ్రహించడనే ఆయన అంటే కుమారుని గురించి, నిత్య జీవము అనుగ్రహించడని ఆయన అంటే కుమారుడు తాను మనకు వాగ్దానం చేశాను. కుమారుడు మనకు వాగ్దానం చేశాడు, నేనే జీవమై ఉన్నాను, నేను వెలుగై ఉన్నాను, లోకాన్ని జయించడానికి వచ్చాను, నన్ను మీరు ధరించుకోండి, నన్ను మీరు అవలంబించండి, నేను దేవుని దగ్గరికి వచ్చి దేవుని యొక్క స్వరూపాన్ని, నేను దేవుడినే అని ఆయన చెప్పుకుంటాం జరిగింది. 27 వచనాన్ని మనం చూస్తుంటే, మీరు ఆయన వల్ల, కుమారుని వల్ల పొందిన అభిషేకం మీలో నిలిచి ఉన్నది. పరిశుద్ధాత్మను మనలో నివసిస్తున్నాడు. అందుకని పరిశుద్ధాత్మని దుఃఖపరచకూడదని అపొస్తలుడైన పౌలు గారు మనకి తెలియపరిచారు. 28 వచనం, ఆయన అంటే కుమారుడు ప్రత్యక్షమైనప్పుడు, ఆయన అనగా కుమారుడు రాకడందు మనం ధైర్యం కలిగి ఉందాం. ఆయన ఏందంటే కుమారుని యందు నిలిచి ఉండాలి. మళ్ళీ 29 వచనం, ఆయన అనగా కుమారుడు నీతిమంతుడు కదా, నీతిమంతుడు ఎరిగి ఉన్నారు, నీతిని జరిగించు ప్రతివాడు ఆయన అనగా మళ్ళీ తండ్రి, ఇక్కడ తండ్రి మూలంగా పుట్టి ఉన్నారు. అంతే కదా. ఇప్పుడు అపొస్తలుడైన పౌలు గారు నేను దూషకుడును హంతకుడు అని చెప్పి ఆయన ఎప్పుడైతే క్రీస్తు ఆత్మలో నివసిస్తే తన సహోదరుల గురించి ఏమంటున్నారు? ఒకసారి రోమపత్రిక చూద్దాం, చూడండి. రోమిలకు రాసిన పత్రిక. ఎవరైనా పుట్టి ఉంటే నిజమైన బాప్తిసం లోపల జరిగిన తర్వాత అపొస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదన కలవు, క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడటలేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇస్తుందండి. నాలో ఉన్న ఆత్మ, పరిశుద్ధాత్మ నాలో ఏకమయ్యి, నాలో ఉన్న జీవము, పరిశుద్ధాత్మలో ఉన్న జీవమైన ఆదరణకర్త ఏకమై సాక్ష్యం ఏమిస్తున్నామంటే 3వ వచనంలో, పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది, సాధ్యమైన దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తునై ఉండగోరుచుందును. వీరు ఇశ్రాయేలులో దత్తపుత్రత్వము, మహిమయు, నిబంధనలు, ధర్మశాస్త్రం వీరి చూడండి 7వ వచనం, అబ్రాహాము సంతానమైన మాత్రాన అందరూ పిల్లల కారు గాని ఇస్సాకు వలనది నీ సంతానం అనబడును. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు. శరీరమైన తత్వాన్ని వచ్చేసరి యోహాను గారు రాసిన మొదటి పత్రికలో యేసుక్రీస్తు ప్రభువు ఒప్పుకోవట్లేదు, పైపెచ్చు ప్రేమను ఒప్పుకోవట్లేదు, పైపెచ్చు వాళ్ళు వెలుగులో నడలేమంటున్నారు. అందుకనే యోహాను గారు రాసిన పత్రికలోనే 4వ అధ్యాయము 13వ వచనం ఇలా ఉన్నది, మనము ఆయన యందు తండ్రి యందు నిలిచి ఉన్నామని, తండ్రి మన యందు నిలిచి ఉన్నాడని దీనివల్ల తెలుసుకొనుచున్నాం. ఎలాగనగా ఆయన అంటే తండ్రి పరిశుద్ధాత్మలో మనకి దయచేశాడు, చంచి కొరువుగా ఇచ్చారు. 4:9 ఇందులోనే తండ్రి ప్రేమ చూపాడు, కుమారుడు ప్రాణం పెట్టాడు.
పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తున్నాడు. అంతే కదా, 4:9 తండ్రి ప్రేమ చూపారు. 3:16 కుమారుడు ప్రాణం పెట్టారు ఆయన. పరిశుద్ధాత్మ సాక్ష్యం ఇస్తున్నారు 5:6. మరి ఈ 3 కూడా నువ్వు కలిగి ఉన్నావా? కలిగి ఉంటే నువ్వు ఈ సాక్ష్యం కంపల్సరీ కలిగి ఉన్నావు. ఏ సాక్ష్యం అది? యోహాను గారు రాసిన 1వ పత్రిక 5:12 దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు. జీవము. దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. మరి నువ్వు ఎలా ఉన్నావు? మన స్థితి ఎలా ఉంది? మన ఆలోచన ఎలా ఉంది? ఇవన్నీ కూడా ఈ పత్రికలో మనము తేట తెల్లగా మనం అర్థం చేసుకుంటాకి, మనం వేగురు పడతాకి, మనం 1 by 1 చూసుకుంటాకి మనం అంతా కూడా వెగురు మనం నిలిచి చూడవచ్చు. కాబట్టి దేవుని యొక్క ఆలోచన కలిగి, దేవుని యొక్క ప్రేమ కలిగి, మనం అన్ని విషయంలో ఎదిగివారుగా, ఆయన ప్రేమను బట్టి మనం అందరం కూడా ఉండివారుగా ఉండాలని ప్రతి ఒక్కరికి కూడా ఈ మాటలు తెలియపరుస్తూ, మరి ఈ రోజున్న యోహాను గారు రాసిన 1వ పత్రికలో మరి ఎన్ని మాటలున్నారో అవన్నీ కూడా మనం అర్థం చేసుకుని అలాగ మనం ముందుకి వెళ్ళాలని, ఈ యొక్క ఆలోచన కలిగి మనం అందరం కూడా ఉండాలని దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని తన వినికిడిలో జ్ఞాపకం ఉంచుకునుగాక. మరి ఇంకా అనేకమైన మాటలు మీరు వింటూ, మరి 3వ అధ్యాయం కూడా నేను మాట్లాడి పెడతాను. అది కూడా మీకు నేను అప్లోడ్ చేస్తాను. కాబట్టి ఈ ఛానల్ని మీరు ఫాలో అవుతూ అనేకులకి షేర్ చేయాలని ప్రేమపూర్వకంగా ఈ మాటలు నేను మీ అందరికీ తెలియపరుస్తూ ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ ఆల్.